సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని కోవూరు పర్యటనకు వెళ్ళారు. పర్యటనకు వెళ్ళినప్పుడు నిన్న ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి మీద కావాలనే కక్షపూరితంగా తన కొడుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి లిక్కర్ స్కామ్ లో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పి, ఇప్పుడు చెంపదెబ్బ కొట్టారని చెప్పి, ఇప్పుడు అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి మీ స్పందన ఏంటి? అది నిజమా వాస్తవం? అంటే నేను వేరే విధంగా విన్నానే. అది కాలేజీలో జరిగిన గొడవ కాదు, ఒక హాస్టల్లో జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారి పర్సు కొట్టేశాడని, ఆ పర్సు కొట్టేసినందుకు చెప్పు తగిన రామచంద్రారెడ్డిని కొట్టాడని నేను విన్నాను. అప్పటి నుంచి మరి మారతారేమో, ఇతను మారతాడేమో చూస్తే ఆయన కొడుకు కూడా మారకుండా లిక్కర్ కేసులో దొరికాడని, ఈవేళ ఆయన జైల్లో వేసాడని వింటున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. కాకపోతే ఆళ్ళలో అనుకోవడం విన్నాను. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన గొడవనికి కడుపులో పెట్టుకుని కొడుకుని అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ మాటలు నమ్మే మాటలేనా? అవన్నీ ఇప్పుడు ఈయన పరిపాలనలో ఉన్నప్పుడు అరాచకాలు చేసిన ఆయన రూపుమాపుకోవాలనే ఉద్దేశంతో ప్రతిదీ కట్టుకథలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కింకర్తవ్యం ఏమిటి? కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, పరిపాలనలో జరుగుతున్నటువంటి లోపాలేమిటి, పరిపాలనలో ఇప్పటివరకు 3 హామీలు ఇచ్చారు, ఉన్న 3 హామీలు ఏమైనాయి, ఈ మాట్లాడాలి తప్ప ఇలాంటి సొల్లు మాటలు సొల్లు కథలు చెప్తే ఎవడు వినే పరిస్థితులు లేడు. కాబట్టి ఆ కథలు మానేసి ప్రజాక్షేత్రంలో ప్రజల మనసులో గెలిచేలాగా ఏమైనా మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన జరిగిన ప్రతి అరెస్టు కూడా కక్షపూరితంగానే జరిగింది, కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. చెప్పు పర్లేదు. తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. దానికి మీ స్పందన ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్? ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయంటారా? అవన్నీ అబద్ధాలండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అన్నీ కూడా అబద్ధాలు. దేనికి కూడా కరెక్ట్ సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో కానీ దోపిడీ చేశారు, ప్రతి దాంట్లో దోపిడీ చేశారు. ఎందుకబ్బా ఇవన్నీ ఎందుకు? సలహాదారుల్ని 70 మందిని పెట్టుకున్నాడు, 53 మంది రెడ్లు, అందులో సలహాదారులు అందరూ రెడ్లే. ఈ రెడ్డిత్రయం అంతా కలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈవేళ వచ్చి నంగనాసి కబుర్లు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎవడో వినే పరిస్థితుల్లో లేడు. కాబట్టి ఏదైనా చెప్తే జనాలు హర్షించేలాగా, జనాలు వినేలాగా ఈవేళ జనహితం కోసం ఏదైనా పోరాటం చేయాలి తప్ప ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ తిరిగితే జనాలు నమ్మే పరిస్థితి లేదు. నిన్న నెల్లూరు జిల్లా టూర్లో అసలు జనాలు రాకపోయేసరికి తిరుపతి జిల్లాలోని బంగారుపల్లి మామిడి మార్కెట్కి వచ్చిన ఆ వీడియో విజువల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ చూపించి ప్రజల్ని ఏమార్చారు అని చెప్పి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే జనం రాకపోయేసరికి అక్కడ వీడియోలు ఎక్కడ షేర్ చేయడం అనేది జరిగిందని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? నిజంగా ఇప్పుడు జనము జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారండి? ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు ఏ కొద్ది మంది మాత్రమే నమ్ముతారు. నిజంగా అభివృద్ధిని వదిలేసి గాలికి వదిలేసి బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేసేసిన జగన్మోహన్ రెడ్డిని ఎవరూ నమ్మరండి. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధి లేకుండా బిడ్డలకి ఎలాంటి ఉద్యోగాలు లేకుండా పరిపాలన సాగించాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేదు. నేను నెల్లూరు జిల్లా టూర్లో కూడా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద మాట్లాడిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు గతంలో వ్యాఖ్యలు చేశారు కదా, ఆ వ్యాఖ్యల్లో తప్పు లేదు. కానీ రోజా గారిని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు 2000 ఇస్తే రోజా ఏ పని చేస్తుంది, ఈ రోజు 2000 కోట్ల రూపాయలు సంపాదించింది అని చెప్పి ఆయన మాట్లాడింది తప్పు అనేటట్టు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఒక మహిళని కించపరచడం అనేది ఎంతవరకు కరెక్ట్? రోజా గారి గురించి మాట్లాడింది ఎంతవరకు వాస్తవం అంటారు? మహిళల్ని ఎవరు కించపరిచినా అది తప్పే. కానీ రోజా లాంటి తెగిన గాలిపటం లాంటి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అది తప్పని చెప్పి అనిపించదు. ఎందుకంటే ఆమె ఉచ్చనీచాలు లేకుండా, మగ ఆడ తేడా లేకుండా, ఇష్టాన రీతిగా సంస్కారం లేకుండా మాట్లాడే ఆడది రాజకీయాలలో ఒక దుర్మార్గమైన ఆడది ఎవరైనా ఉన్నారంటే తను రోజా రెడ్డి. కాబట్టి ఆమె గురించి మాట్లాడిన దాంట్లో నిజం ఉన్నా లేకపోయినా ఒక ఆడదాన్ని అనడం తప్పే కదా అనిపిస్తుంది. కానీ ఆమె ముఖం చూస్తే మాత్రం అనిపించదు మనకి. కాబట్టి రోజారెడ్డి గారు చేసింది 100% తప్పు. ఆమె చేస్తున్నటువంటి ప్రతి వ్యాఖ్య కూడా, ఆమె మాట్లాడుతుంటే ఎవరిని లెక్క చేయనటువంటి గర్వం, ఎవరినైనా సరే ఎంత గొప్ప మనిషినైనా సరే తక్కువ చేసి మాట్లాడడం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి గురించి అయితే చాలా చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈమె మంత్రి పదవి వచ్చిన తర్వాత చిరంజీవి గారి ఆశీస్సుల కోసం వెళ్ళి ఆయన దగ్గర చీరా శారీ పెట్టుకున్న తర్వాత కూడా వెనకొచ్చి చిరంజీవి ఎవరికి కూడా, చిరంజీవి ఫ్యామిలీ
గొప్పగా ఎవరికి కూడా సాయం చేసినట్టు నేను చూడలేదండి. అలాంటి నీచురాలు ఈ రోజా. ఎందుకంటే చిరంజీవి గారు ఎన్ని గుప్తదానాలు చేస్తారు, బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతమందికి ఈరోజు రక్తదానం చేస్తున్నారు అందరూ చూస్తూనే ఉన్నాం. కానీ వేళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే మా పరిపాలన అద్భుతం, కూటమి పరిపాలన సరిగా చేయట్లేదని ఫీల్ అవుతున్నారు. కాదు, అసెంబ్లీకి వచ్చి పోరాడండి. ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ నెల్లూరు జిల్లా టూర్లకు సంబంధించి కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయ విధానం అనేది ఎలా అనిపిస్తుంది? ఒక మాటలో మీరేం చెప్తారు దాని గురించి? మారాలి, జగన్మోహన్ రెడ్డి మారాలి. జగన్ గారు మీరు మారండి, అసెంబ్లీకి రండి. పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏమన్నా అంటే మీరు స్పందించండి. అలాగే 3 హామీలే ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఆ 3 హామీల మీద గట్టిగా పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడాలని కోరుకుంటున్నాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి. వస్తాను జగన్ వాళ్ళు కరోనా వచ్చింది, జగన్ రాడు, జగన్ చంపాలని చూస్తున్నారు. ఆడవాళ్ళు మోసం చేశాడు, తలకు నూనె వేశాడు, బొట్లు పెట్టి హిందువుల్ని నమ్మొద్దంట. చూశాను అంటే బొట్లు పెట్టి హిందువులు నమ్మొద్దంట. వాడు నమ్మాడబ్బా, హిందువులు నమ్ముతాడబ్బా. కామెడీగా చేయి.